హలో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమిటంటే ఒక చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చిన్న సపోర్ట్ చేసి వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇది ఏమంటే ఫెబ్ 14th స్పెషల్ అనేది చేశాను. ఫెబ్ 14th యానివర్సరీ అనేది ఉంటుంది, అంటే లవర్స్ డే ఉంటుందిగా, దానికోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. హ్యాపీ యానివర్సరీ అనేది అందుకే చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరైతే ఈ కపుల్స్ వీడియోస్కైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. వీడియో అనేది మీకు ఏమిటంటే మ్యూట్లో ఉంది కదా వీడియో అనేది. టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవి చూడొచ్చు. మీరు చూడండి, ఒకసారి చెక్ అయితే చేసుకోండి వీడియో అనేది. ఇంకేమిటంటే మీరు ఫస్ట్ డిస్క్రిప్షన్ కింద ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను, దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఈజీగా మీకు ఇక్కడ ఇది కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీకు స్టార్టింగ్లో ఇక్కడ మంచి లిరిక్స్ అయితే ఉంటుంది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అనేది హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని ఉంటుంది. ఉన్న తర్వాత ఏమైతే ఉంటుందంటే ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే ఉంటాయి. నేనైతే ఏఐ ఫొటోస్ అయితే పెట్టాను. ఎవరైనా మీరు కామెంట్ చేయండి, మీ ఫొటోస్ ఇలా పంపితే చేస్తాను. మీరు కామెంట్ అయితే చేయండి, నెక్స్ట్ వీడియో ఎలా చేయాలో అనేది కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేనైతే వీడియో అనేది మీరు ఏమేమి వీడియోస్ చెప్పారో అవి కామెంట్ అయితే చేస్తే ఖచ్చితంగా వీడియో అలాంటి వీడియోస్ అయితే చేస్తాను. నేనైతే ఒక సబ్స్క్రైబర్ అడిగారు నాకు, ఇలాంటి వీడియో అనేది మంచిగా ఉంటుంది బ్రో అంటే చేశాను. ఏఐ ఫొటోస్తోని ఇంకా బాగుంటుంది అని ఏఐ ఫొటోస్ అయితే పెట్టాను నేనైతే. మీరు కూడా ఏఐ ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టేసుకోండి, లేకపోతే మీ ఫొటోస్ ఉంటే పెట్టేసుకోండి, ఏం కాదు. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు స్టార్టింగ్లో ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టేసుకోండి. ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, ఇక్కడ నెంబర్స్ చూపిస్తుంది కదా, ఈ నెంబర్స్ని అయితే క్లిక్ చేస్తే డైరెక్ట్ మీడియాలోకి అయితే వెళ్ళిపోతారు. మీడియాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఫోటో అనేది క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే ఫొటోస్ అనేది సెట్ అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ అలానే క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, ఇక్కడ నెంబర్స్ని అయితే క్లిక్ చేస్తే ఫోటోని క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫోటో అనేది కరెక్ట్ అయితే సెట్ అయిపోతుంది. సెట్ కాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫింగర్తోని. చేసుకున్న తర్వాత ఈజీగా ఇలానే 1 by 1 క్లిక్ చేసి చేయండి ఈ ఫొటోస్ అనేవి. ఇంకేమిటంటే ఇక్కడ 4 గ్రూప్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ గ్రూప్ని అయితే ఓపెన్ చేసి ఎడిట్ గ్రూప్ ఓపెన్ చేయండి. ఎడిట్ గ్రూప్ ఓపెన్ చేసిన తర్వాత ఆ గ్రూప్ని అయితే క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, అది మళ్ళీ ఇక్కడ మీడియా సింబల్కి అయితే వస్తే కరెక్ట్ ఇక్కడ ఫొటోస్ అనేది రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను నేనైతే. ఇలా అయితే పెట్టేస్తాను. మీరు కరెక్ట్ సెట్ అయ్యేటట్టు పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే సింపుల్గా చెప్పేస్తాను మీకైతే, కరెక్ట్గా సూటబుల్ ఉంటాయి. ఇలా అయితే గ్రూప్స్ అయితే 1 by 1 క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ అయితే క్లిక్ చేసి కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫోటోని అయితే క్లిక్ చేసి ఎడిట్ షేప్ కాదు కలర్ అండ్ ఫిల్, మీడియా సింబల్, ఇలానే ఏమైనా ఫొటోస్ అయితే పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది నేనైతే అనుకుంటున్నాను. కొంచెం సెట్ కాకపోతే ఇలా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం స్క్రోల్ చేసి ఇలా అయితే పెట్టేస్తున్నాను నేనైతే. మీకు నచ్చినట్టయితే పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది వీడియో అనేది. ఇలానే ఫొటోస్ అనేటివి మీరు 2 ఉంటాయి, దాన్ని సేమ్ అలానే కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, మీడియా సింబల్ అయితే క్లిక్ చేసి ఇలా ఫొటోస్ అయితే పెడితే రీప్లేస్ పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. ఇలా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే మంచిగా అయితే చేశాను మీకోసం అయితే. ఒక సబ్స్క్రైబర్ అడిగితే చేశాను. మీరైనా కూడా ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటోని క్లిక్ చేసి గ్రూప్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్, ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, ఫొటోస్ అనేది క్లిక్ చేసుకొని ఇలా అయితే పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకోండి. నేనైతే ఇలా అయితే పెట్టేసుకున్నా. సింపుల్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేస్తే ఇలానే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ గ్రూప్ అయితే అయిపోయింది కదా.
నెక్స్ట్ 1 బై 1 మళ్ళీ మీరైతే ఈ సింపుల్గా ఫొటోస్ అనేది యాడ్ చేసేసుకోండి. చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను. ఇలానే గ్రూప్స్ కూడా అలానే సేమ్ యాడ్ చేసేసుకోండి. నేను ఏమిటంటే ఈ ఫొటోస్ మీకైతే కావాలి అంటే ఒకసారి కామెంట్ చేయండి. నేను టెలిగ్రామ్లో అయితే లింక్ అయితే ఇస్తాను, పిన్ చేసి ఇస్తాను. ఇలానే 1 బై 1 ఫొటోస్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఈజీగా ఉంటుంది, సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్లో అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.